ఎప్పుడన్నా దేవుడు మీ చెయ్యి విడిచిపెట్టేసినట్టు అనిపించిందా? ఎప్పుడన్నా దేవుడు మీ ప్రార్థనలు ఆలకిస్తలేదేమో అనిపించిందా? ఎప్పుడన్నా మీరు దేవుని ముందు యథార్థంగా నిలబడుతూ దేవుని వెంబడిస్తూ దేవుని నమ్మకంగా సేవిస్తూ సడన్గా దేవుడు ఏదో మీకు ద్రోహం చేసినట్టు అనిపించిందా? ద్రోహం అనంత పెద్ద మాట వాడడం కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి, కానీ మనసులో తెలిసి ఎక్కడో చోట దేవుడు నాకు జవాబు అవ్వడా, దేవుడు నా ప్రార్థన ఆలకించడే, దేవుడు నా జీవితంలో మేలు చేయడే, నెరవేర్చడే. ఎంతకాలం ఎదురు చూడాలి, ఎంతకాలం ఆశతో ఎదురు చూడాలి, ఎంతకాలం ప్రయాసపడాలి, ఎంతకాలం ఓర్చుకోవాలి, ఎంతకాలం సహించుకోవాలి? హ్యావ్ యు ఎవర్ హ్యాడ్ దీస్ కైండ్స్ ఆఫ్ డౌట్స్? బైబిల్లో చూస్తే అబ్రహాంని దేవుడు కోరుకున్నాడు, పిలుచుకున్నాడు, గొప్ప జనంగా చేస్తానని వాగ్దానం చేశాడు. అబ్రహాం వెంబడించాడు, దేవుడితో తన జీవితాన్ని ప్రారంభించాడు, తనతో పాటు తన భార్య, తనకు కలిగిందంతా తీసుకుని వెళ్ళిపోయాడు కదా. కానీ దేవుడు వాగ్దానం చేశాడు, ఎన్ని సంవత్సరాలైనా కూడా గర్భఫలం లేదు. దేవుడు వాగ్దానం చేశాడు, నిన్ను ఆకాశ నక్షత్రాల్లాగా చేస్తాను, సముద్రపు ఇసుకలాగా చేస్తాను, లెక్క పెట్టలేనంత జనాన్ని చేస్తాను. కానీ ఏం జరుగుతాం కనబల్లా. ఇన్ఫ్యాక్ట్ ఆయన భార్య మీదే 2 రాజులు కనిపెట్టారు, ఆయన భార్యనే దోచుకోదామని చూశారు. హీ వాజ్ రెడీ టు లెట్ గో హిస్ వైఫ్. అయ్యో నాకు వద్దు, నేను బ్రతుకుతే చాలు, ఈమె చచ్చిపోయిన పర్వాలా, లేకపోతే నువ్వు తీసుకున్న పర్వాలా. కానీ జ్ఞాపకం చేసుకోండి, 99 సంవత్సరాలకి దేవుడు వచ్చి నెక్స్ట్ ఇయర్ బై దిస్ టైం మిమ్మల్ని అడుగుతున్నా, క్యాన్ యూ వెయిట్? దేవుడు నీ జీవితంలో ఆయన చిత్తంలో ఆయన సమయంలో కార్యం జరిగిస్తానికి నువ్వు వేచి ఉండగలవా? కానీ కొన్నిసార్లు దేవుని చిత్తానికి కంగారు పడి మనం దాటుకుని వెళ్ళిపోతాం. అబ్రహాంకి ఎంతమంది భార్యలు? సారా. వాళ్ళిద్దరికి అఫీషియల్గా మ్యారేజ్ జరిగిందా? చూసి అబ్రహాం కంగారు చూడండి, సారా కంగారు చూడండి. దేవుడు వాగ్దానం చేశాడు కానీ అబ్రహాం అనుకున్నాడంట, దేవా సరే నా సంతానం అంటే నాకు సంతానం వచ్చేది లేదు, నువ్వు మాట తప్పవని నాకు తెలుసు, నువ్వు అబద్ధం ఆడవని నాకు తెలుసు. ఈరోజు చాలామంది మన ప్రార్థనలాగే జస్ట్ టు క్రాస్ చెక్, నువ్వు తప్పు కూడా చేస్తావు, నువ్వు నా సంతానాన్ని గొప్ప చేస్తావు చెప్పావు, నువ్వు గొప్ప చేస్తావు ఫర్ షూర్. అయితే నాకు పిల్లలు లేరు కాబట్టి ఎలియాజర్ బిడ్డలు, అంటే ఎలియాజర్ బిడ్డలు నా బిడ్డలు కదా, నా దాసుడి బిడ్డలు నా బిడ్డలు కదా, నా దాసుల బిడ్డల్ని నువ్వు దీవిస్తావు, ఆయన సంతానం నా సంతానంగా నువ్వు గొప్ప చేస్తావు. దేవుడు అంటాడు, నో, నీ సంతానం అంటే నీ భార్య నుండి, సారా నుండి కానీ నీ సంతానము. అంతలోకి సారా కంగారు, నా పని అయిపోయింది, నా దేహం ఇంకా సహకరించదు, దిస్ ఇస్ ఇంపాసిబుల్, దృష్టికి ఇంపాసిబుల్, నా వయసుకి నేను గర్భవతిని అవుతాను, ఇంపాసిబుల్. కాబట్టి ఇదిగో హాగర్ని తీసుకో, నా దాసరాలను తీసుకో, నా దాసరాల ద్వారా నువ్వు బిడ్డని కంటే ఆ బిడ్డ నా బిడ్డ లెక్క తెస్తా. అబ్రహాం అనుకున్నాడు ఎలియాజర్ బిడ్డ ఆయన బిడ్డ అని, సారా అనుకుంది తన దాసరాలు బిడ్డ తన బిడ్డ అనుకుంది. కానీ దేవుడు అంటున్నాడు, కాదు, మీ ఇద్దరి శరీరం దూరంగా నేను తీసుకొస్తాను బిడ్డని, సారా గర్భం నుండి తీసుకొస్తాను నేను బిడ్డని, నేను మాట ఇస్తాను, నేను నెరవేరుస్తున్నా. మీ జీవితంలో అడుగుతున్నానండి, దేవుడు మీ జీవితంలో అసాధ్యమైనది వాగ్దానం చేసినప్పుడు నమ్మగలుగుతారా? ఎంతకాలం నమ్మగలుగుతారు? ఒక రోజు అయితే వెయిట్ చేయొచ్చు, ఒక సంవత్సరం అయితే మహా వెయిట్ చేయొచ్చు, ఒక 3 సంవత్సరాలు అంటే గ్రేట్. కానీ ఎంతకాలం? వాగ్దానం నెరవేర్చబడి చేతుల్లో బహుమానం ఆ వాగ్దానాన్ని పొందుకున్నంత వరకు కెన్ యూ హోల్డ్ ఆన్? దేవుని వాక్యం చూస్తానండి, సారా ద్వారంగా దేవుడు సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. హీ హాస్ ప్రామిస్డ్. అదే రీతిగా సారా గర్భాన్ని తెరిచాడు. సారా గర్భాన్ని తెరిచి తన ద్వారంగా సంతానాన్ని తీసుకొచ్చాడు. ఇష్మాయిల్ ద్వారంగా 12 మంది పిల్లలు. ఇష్మాయిల్ సంతానం థియోలాజియన్స్, హిస్టోరియన్స్ 12 చిల్డ్రన్. కానీ ఇస్సాకు ఒకడే, అబ్రహాముకు పుట్టిన ఇస్సాకు ఒకడే. కానీ ఇస్సాకు ద్వారంగా 12 గోత్రాలు వచ్చాయి, 12 ట్రైబ్స్ వచ్చాయి. కానీ అంతటితో అయిపోయిందా? దేవుని చిత్తము నిమిత్తమై దేవుడు సారాను కోరుకున్నాడు, ఇస్సాకునిచ్చాడు వాగ్దాన బిడ్డని. దాని తర్వాత సారా వృద్ధాపమందు మరణించిందంట. షీ డైడ్. అబ్రహాం దగ్గర చూసినప్పుడు there's a huge difference between Isaac and Ishmael.
ఇష్మాయిల్ వాజ్ ఆల్మోస్ట్ ఎ టీనేజర్, ఐజక్ ఫస్ట్ బర్త్డేకి. సో దర్ ఇస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. అబ్రహాం ఇంపార్టెన్స్ కూడా అయిపోయింది. అబ్రహాం కూడా అంటాడు దేవుడితో, నేను ఇంకా కనలేను, నాకింకా సీడ్ లేదు, ఐఎమ్ నాట్ పోటెంట్ టు గివ్ ద సీడ్, నా దగ్గర లేదు. కానీ దేవుడు అంటాడు, నేను ఇస్తా, నేను చేస్తా. గాడ్ జనరేటెడ్ దట్ బాడీ. కానీ ఆ బాడీ ఒట్టి ఐజక్ వరకు మాత్రం అయిపోయిందా? ఎప్పుడైతే సారా మరణించిందో, ఇసాకు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు, ఆయన దారిలో ఆయన సెటిల్ అయ్యాడు, ఈయన 1 సోల్ మిగిలాడు. ఆ వృద్ధాపంలో అబ్రహాము మరలా పెళ్లి చేసుకున్నాడు. తెలుసా? కెటూరా అనే వ్యక్తిని వివాహం చేసుకున్నాడు. అండ్ యు నో హౌ మెనీ చిల్డ్రన్ హీ హ్యాడ్? 6 చిల్డ్రన్. అబ్రహాం విషయంలో చూసినప్పుడు విశ్వాస పరీక్ష, విశ్వాసాన్ని బట్టి వాక్యంలో చూస్తానండి. త్రూ ఫెయిత్ హీ రిసీవ్డ్ ఐజాక్ ద సీడ్. బట్ కెటూరా 6 చిల్డ్రన్, హీ నీడెడ్ నో ఫెయిత్. కెటూరా 6 చిల్డ్రన్, నో ప్రేయర్స్, నో ఛాలెంజెస్. ఈరోజు చాలామంది నేను ఎంత పోరాడుతున్నావు అంటే ఏదో విలువైంది ఉంది, వెయిట్. దేవుడు అన్నాడు, నీ సంతానము 400 సంవత్సరాలు బానిసలుగా బయటికి తీసుకొస్తా, బయటికి చూస్తా, నీ సంతానం గొప్ప చేస్తా. ఎవరి కొరకు? ఎందుకంటే ఆ సంతానం నుండి 42 జనరేషన్స్ తర్వాత, అంటే అబ్రహాం 42 జనరేషన్స్ తర్వాత ద గిఫ్ట్ ఇస్ బార్న్. యేసు ప్రభు, నజరేయుడు అనే యేసు 42 తరముల తర్వాత, జనరేషన్స్ తర్వాత ఆయన నిలబడుతున్నాడు. అబ్రహాము సంతానం. గాడ్ హెస్ ప్రామిస్డ్. కెటూరా సంతానం కాదు, ఇష్మాయిల్ సంతానం కాదు. వాట్ గాడ్ హెస్ ప్రామిస్డ్, వేర్ ద ఫైట్ వాస్, ఎక్కడ పోరాటం ఉండిందో అక్కడే ఆ సంతానమే. ఆ సంతానంని దేవుడు కనపరుస్తాం. అందులోండి రక్షకుడైన యేసు వస్తాం. ఈరోజు రక్షణ పొందిన యేసుని అంగీకరించిన, బాప్తిజం పొందిన ప్రతి ఒక్కరు మనము కూడా అబ్రహాము సంతానం అంట. ఎందుకంటే పోయిన వారం చెప్తూ వచ్చాను, అబ్రహాము దీవెనలో క్రీస్తు యేసుతో నిబంధన చేయబడిన వారు కూడా చెల్లుతాయని. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్. ఈరోజు మీ జీవితంలో మల్టిపుల్ టైమ్స్ యు ఆర్ బ్రోకెన్, మల్టిపుల్ టైమ్స్ యు హ్యావ్ ట్రైడ్, మల్టిపుల్ వేస్ యు ఆర్ స్కేర్డ్, బట్ దెన్ రిమెంబర్ సంథింగ్ దట్ యు బీన్ వెయిటింగ్ లాంగ్, విచ్ మీన్స్ ద వాల్యూ ఇస్ మోర్. ఏంటి ఒక్క విషయంలో ఎదురు చూస్తున్నాను అంటావా? దేవుడు అక్కడే కార్యం జరిగిస్తాడు. డోంట్ వరీ. అన్నీ సులభంగా వచ్చేస్తే దేవుడు ఓరక చేసి పంపించే దేవుడు కాదు. పోరాడాలి, విశ్వాసంలో నిలబడాలి, పరీక్షలు నిలబడాలి, పగలగొట్టబడాలి, వెరగొట్టబడాలి. యేసు ప్రభు కూడా చూస్తామండి, ఆ రొట్టెని విరిస్తే మల్టిప్లికేషన్. అది విరిచి ఇస్తా అనుకుంటానండి. ఆయన విరిచాడంట, వీరు 12 గంపలు తీసుకొచ్చారంట, ఈయన విరిచాడంట. అంతే అనుకుంటానండి. 12 గంపల్లో 5 రొట్టెలు విరిచేయాలి. ఎట్లా? ఈక్వేషన్ ఎలాగ వస్తుంది? 12:5 అంటే విరిచి ఆ మొక్కలు దాంట్లోకి వేస్తున్నాడు. 5 రొట్టెలు, 2 చిన్న చేపలు, 2 చేపలని 12 గంపలు వేయాలి. ఎందుకంటే బైబిల్లో రాయబడుతుంది 12 గంపలను పంచారని రాయబడుతుంది. 12 మంది శిష్యులు 12 గంపల పంచారని రాయబడుతుంది. అయిపోయిన తర్వాత 12 గంపలు ఎత్తారనేది రాయబడుతుంది. 12 గంపల పంచారంట. 5 రొట్టెలని, ఇదిగో పీసు, ఇదిగో పీసు, ఇదిగో పీసు, ఇదిగో పీసు, ఇదిగో చేప, ఇదిగో ఈ మొక్క ఇక్కడ, ఈ మొక్క ఇక్కడ, ఈ మొక్క ఇక్కడ. ఇప్పుడు శిష్యులు చూశారు, ఆ రొట్టెలు చిన్న మొక్కలో, ఆ చేప మొక్కలో ఒక 2 పడ్డాయేమో లోపట. ఇప్పుడు ఆ గంప తీసుకుని వెళ్ళాలి. ఇదిగో మీరు అందరూ నిలబడుతున్నారు. ఇప్పుడు నేను ఒక గంపలో ఒక 2 మొక్కలో, చేపలో 2 మొక్కలో రొట్టెలను తీసుకుని మీ ముందు రావాలి. ఎలా ఉంటుంది? అందులో 3 రోజులు తిండి లేదు. ఎలా ఉంటుంది? నాకైతే యేసు ప్రభు చేసిన అద్భుతం ఒక లెవెల్ రా అంటే, పంచిన శిష్యులు ఇంకొక లెవెల్. వాళ్ళకి ఎంత ధైర్యం అంటే, అప్పటికే చూడండి ఆయన అంటున్నాడు, ఏయ్ లైన్లో కూర్చో,
అందరినీ అరేంజ్ చేసి కూర్చోబెట్టమన్నాడు యేసు ప్రభు. శిష్యులు ఎంత దబాయించి ఉంటే 5,000 మంది కేవలం పురుషులు అంట. ఎట్లా కూర్చోబెట్టగలుగుతారు? 5,000 మంది కేవలం పురుషులు, స్త్రీలు పిల్లలు కూడా ఇంకా ఉన్నారంట. ఇంచుమించు 20,000 మంది అంటారు. 20 ఇక్కడ కూర్చుంటే ఒక 2,000 3,000 మందికే చచ్చిపోతున్నారు. ఒక 3,000 మంది ఒకేసారి కూర్చోవాలంటే ఎంత డిసిప్లిన్, చైర్లు, ఆర్గనైజింగ్లు, ఇది అది ఇది. అందులో అట్ ఏ టైం 3,000 మందికి ఇదిగో 5 రొట్టెలు 2 చిన్న చేపలు వండి ఫుడ్ తీసుకొస్తున్నాం అంటే ఊరుకుంటారా? కానీ వారిని క్రమక్రమంగా గ్రూప్స్ లాగా కూర్చొని పెట్టిన తర్వాత అప్పుడు తీసుకొస్తున్నారంట వీళ్ళు. కానీ బైబిల్లో తెలియజేయబడుతుంది, యాజ్ దే వర్ టేకింగ్ ఇట్ వాస్ కమింగ్. కానీ ఒకటి మాత్రం ఎవిడెన్స్ ఉంది, తీసుకునేవాడు మామూలుగా తీసుకోలే. తెలుసా ఇందుకు ఎవిడెన్స్ తెలుసా? నీకు కొద్దిగా ఇచ్చి ఉంటే నీ ఆకలిగా మొత్తం తినేస్తుండేవాడు. నువ్వు ఎంత తీసుకుని ఉండుంటే తిని 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 మిగిలిన 12 గంపలు కూర్చిపెట్టావంట. అంటే ఎంత తీసుకుని ఉండుంటాడు ఒకడు? మెరికల్ బ్రెడ్ అనుకుంటున్నాడు. మెరికల్ బ్రెడ్ అని పేరు వచ్చింది. మెరికల్ ఫిష్ ఎలా ఉంటుంది? తిను తిను తిను, ఇది మెరికల్ బ్రెడ్ అంత తిను. ఎంత తిన్నా కూడా ఇంకా మిగిల్చి పెట్టారంట. బట్ ఇట్ టేక్స్ ఫెయిత్, ద ప్రాసెస్ ఆఫ్ బ్రేకింగ్. వెర్రగొట్టబడతంలోనే దీవెన ఉందండి. ఎప్పుడైనా జీవితంలో ఈ ప్రశ్న రావచ్చు, వై షుడ్ గాడ్ అలో ఫస్ట్? అసలు మొదటి స్థానంలో ఎందుకు అనుమతించాలి? వై ఇన్ ద ఫస్ట్ ప్లేస్ షుడ్ ఈ అలో? వై కుడ్ ఇట్ స్టాప్? ఎందుకు నాకు ఈ యాక్సిడెంట్ జరిగి ఈ మరణ పడక దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి దేవుడు నన్ను తిరిగి లేపాల్సిన అవసరం ఏంటి? యాక్సిడెంట్ జరగనోకనే కాపాడచ్చుగా. నాకు ఎందుకు ఈ అనారోగ్యం వచ్చి దేవుడు నన్ను స్వస్థపరిచి నేను వచ్చి ఈ సాక్ష్యం చెప్పాలి? నాకు అసలు అనారోగ్యం రాకుండా ఉంటేనే చాలుగా. చాలాసార్లు ఇలాంటి ప్రశ్నలు మనకు ఉంటాయండి. నేను ఎందుకు ఇంత చదివి నాకు రాకపోతాం? నాకు ఎందుకు ఇలాగ వివాహం అయ్యి ఇలాగ విఫలమవుతాం? లేకపోతే ఇలాంటి కార్యం జరిగి ఇలాంటి నష్టం జరుగుతాం? వై ఆల్ దిస్ అని రావచ్చు. దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇది జరగాలి? జ్ఞాపకం చేసుకోండి, బైబిల్ చదివినప్పుడు నేను ఎప్పుడో ఒకటే చూసా, God dips, God crushes, God breaks, but it's not a curse. వెర్రకొడతాం ఆశీర్వాదం, నలకొడతంలో వస్తుంది రసం, తైలాభిషేకం. నలకొడతంలో, శ్రమ పెడతంలో ద ప్రెషర్ ఇస్ బెండింగ్, మోల్డింగ్, మేకింగ్ యూ. వాటిలో నుండి అగ్నిలో పెట్టినప్పుడు కాలిపోతాం మనుషుడు. ఏంట్రా బ్రతుకు అర్థం కావట్లేదురా అన్న పరిస్థితుల్లోకి వెళ్తాం. కానీ వాటిలో నుండి మేలైన బంగారంగా దేవుడు తీసుకొస్తాడంట, రిఫైన్డ్ గోల్డ్. ఎందుకంటే యోబు పత్రిక ఎక్కడ ఒకసారి లెట్స్ ఫినిష్ దట్ వర్స్. అక్కడ ఇందాక చదివిన ఆ మాట ముగించలేదు. నేను ముందుకెళ్తే నువ్వు లేవు, వెనక అంటే నువ్వు ఉన్నావనేది నేను గ్రహించలేకపోతున్నాను. నా ఎడకు నువ్వు కనబడతలేదు, నా కుటుంబం వైపు నువ్వు అక్కడ కార్యం పని చేస్తున్నావు కానీ నాకు తెలియట్లేదు. కానీ నెక్స్ట్ ఒక మాట అంటాడు, ఏమంటాడు చూడండి, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, నేను నడుచు మార్గం ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తరువాత ఆయన ఏం చేస్తున్నాడంట? అందరు చెప్పాలి, ఆయన ఏం చేస్తున్నాడంట? ఆయన శోధిస్తున్నాడు అనేది యోబు గ్రహించుకున్నాడు. నాకు ఎందుకు ఈ కష్టం, నాకు ఎందుకు ఈ నష్టం, నాకు ఎందుకు ఈ ఒంటరితనం, నాకు ఎందుకు ఈ పరిస్థితి? ఆయన శోధిస్తున్నాడు. ఆయన శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడదును, నేను సువర్ణము వలె, లైక్ ఎస్ రిఫైన్డ్ గోల్డ్, సువర్ణము వలె కనబడతాను, బంగారంలా కనబడతాను. ఇంగ్లీష్లో చూసినప్పుడు ఐ కమ్ ఫోర్త్ యాజ్ గోల్డ్, రిఫైన్డ్ గోల్డ్. సువర్ణ బంగారము వలె నేను బయటకు వస్తాను, కనబడతాను. నాలో విలువ ఉంటుంది, నాలో చెత్త అంతా పోతుంది. ఇది ఎప్పుడు చెప్తున్నాడు యోబు? కాల్చబడుతున్న పరిస్థితుల్లో చెప్తున్నాడు. బయటికి వచ్చిన తర్వాత చెప్తాం కాదు, అన్ని బాగైన తర్వాత చెప్తాం కాదు. ఆయన ఉన్న వేదనలో, ఆయన ఉన్న బాధలో, ఆయన ఉన్న శ్రమల్లో, ఆయన ఉన్న ఒంటరితనంలో అనుకుంటున్నాడు. ఆయన భార్య 2వ అధ్యాయంలో చూస్తాము, ఆయన భార్య వచ్చి ఇంకా ఇందుకు ఈ బ్రతుకు దేవుని దూషించి చావరాదా? ఇందుకు ఈ దిక్కుమాలిన బ్రతుకు నువ్వు దేవుడిని దూషించి చావరాదా? లోకంలో ధనవంతుడుగా బ్రతుకో, కానీ ఇలాంటి పరిస్థితులను దరిద్రుడిలో కన్నా నీచ బ్రతుకులు ఉన్నావు. కురుపులతో ఆ బూడిదలో గోక్కుంటా కూర్చొని ఉన్నావు, ఇంకా చావరాదా దేవుని దూషించి? చచ్చిపోతాం బెటర్ కదా ఇలా బ్రతుకుతాను కన్నా. అపవాది ఇలాంటి మాటలు పెడుతున్నాడా మీ మైండ్లో? చచ్చిపోతాం బెటర్ కదా, ఇంకా బ్రతికి ఏం చేస్తాం? చచ్చిపోతా బెటర్ కదా, ఇంకా చేసేది ఏముంది? ఇంకంతా పోయింది కదా, ఇంకా చచ్చిపోతా మేలు కదా, ఇంకేమంటారా?
అక్కడే విశ్వాస పరీక్షలో విశ్వాస వీరుడిచ్చే జవాబు ఏమంటున్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడదు. దేవుడు మేలు అనుమతిస్తే మాత్రమే పొందుకుంటావా? కీడు కాదా? ఎంతమంది ఇక్కడ ఉన్నారో చెప్పగలుగుతారు? మేలైనా కీడైనా నిన్నే వెంబడిస్తాను ప్రభువా. మేలైనా కీడైనా నష్టమైన కరువైన ఆశీర్వాదమైన దీవెనైనా ఏది ఏమైనా కూడా నిన్ను విడిచిపెట్టను ప్రభువా. శద్రక్ మేషక్ అబ్దెనగోలు చూడండి. మా దేవుడు సమర్థుడు మమ్మల్ని రక్షిస్తానికి. ఆయన సమర్థుడని మేము ఎరిగొన్నాము, కానీ ఆయన రక్షించిపోయకుండా పర్వాలే. ఇట్ ఈస్ ఫైన్. మేము ఇలాగే చావాలంటే ఫైన్. ఈరోజు చెప్పగలుగుతారా? పర్వాలే, దిస్ ఇస్ హౌ గాడ్ వాంట్స్ టు టేక్ మీ, ఐఎమ్ ఫైన్. దిస్ ఇస్ వాట్ గాడ్ వాంట్స్ టు టేక్ మై బిలవడ్, ఐఎమ్ ఫైన్. కెన్ యూ సే దట్? దట్ ఈస్ ఫెయిత్. యోబు అందుకని ఆ స్థితిలో చూసినప్పుడు, ఆ శ్రమల పరిస్థితులు, ఆ పరీక్షలు చూసినప్పుడు ఆయన అంటాడు, నా విమోచకుడు సజీవుడు, నేను నా కన్నులారా ఆయనను చూస్తాను. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఈరోజు మన డైలాగ్స్లో చెప్పేస్తాం, కరెక్ట్ నీ పోరాటంలో చెప్పు. చచ్చిపో అన్న మాట వినబడుతుంది అప్పుడు చెప్పు. ఇంకా గివ్ అప్ అన్న మాట వినబడుతుంది అప్పుడు చెప్పు. ఎక్కడికైనా పారిపో అన్న మాట వస్తుంది అప్పుడు చెప్పు. ఇంకా తిట్టే, బూతులు తిట్టే, కొట్టే, వారు అట్లా ఉంటే నువ్వు ఎందుకు ఇట్లా ఉండాలి, నువ్వెంత గొప్పడు చూపించేయి, ఆ టైంలో చెప్పు. నా దేవుడు నాకు న్యాయం చేస్తాడు, నా దేవుడు నా జీవితంలో మేలు చేస్తాడు. సో కమింగ్ బ్యాక్ టు ద లాస్ట్ పాయింట్ దట్ ఐమ్ టాకింగ్ అబౌట్, ఇందుకు దేవుడికి మొదటగా ఈ జరుగుతాయి అని తెలిసి కూడా ఇందుకు అనుమతిస్తాడు. వై కుడ్ ఇట్ నాట్ అలౌ దెమ్ అనేటప్పుడు చూస్తే, దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. నా జీవితంలో అనేక సార్లు ఈ ప్రశ్న ఉండేది. థియాలజికల్గా ఉండేది ఒకటి, ప్రాక్టికల్గా ఉండేది ఒక్కోటి. కానీ ఒకటి మాత్రం నేను గ్రహించాను ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఏ స్థాయికైనా హెచ్చిస్తాడేమో కానీ కొన్నిసార్లు పరీక్షల్లో మొత్తానికి కిందకి దింపుతాడు, మొత్తానికి కట్ చేస్తాడు. ఇందా చెప్పిన ఉదాహరణ, నా ఉద్యోగాలు చేసుకునేటప్పుడు కావాల్సిన ఉండింది, దాని తర్వాత ఒకేసారి కట్. బట్ టుడే ఐఎమ్ నాట్ కట్. Today I'm not cut. Today I'm blessed beyond. But then I live with gratitude. Gratitude. నువ్వు జీవితంలో ఎప్పుడు పోగొట్టుకోవట్లేదు అనుకో, కృతజ్ఞత ఉండదు. ఉన్నదంతా తీసి పడేసిన తర్వాత ఇవి చాలా కృతజ్ఞత ఉంటుంది. ఎప్పుడు డబ్బులు లేని పరిస్థితులు లేవంటే కృతజ్ఞత ఉండదు. రూపాయి కూడా లేకుండా, రూపాయి కూడా ఇచ్చేవాడు లేకుండా ఒకేసారి నీ చేతిలో ₹1,00,00,000 పెట్టుకో, నువ్వు రూపాయికి వచ్చేబట్టే దాంట్లో కృతజ్ఞత ఉంటుంది. పడుకుంటానికి మంచం కూడా లేకుండా నేల మీదే పడుకుని, స్టార్టింగ్ నుండే నేల పడుకునేవాడికి మంచం వస్తే పెద్ద ఇది ఉంటుంది, సాధించాడు రా అన్నట్టు ఉంటుంది. రాజకుమార్లాగా పెరిగి రోడ్లోకి పో, మరలా రా, కృతజ్ఞత ఉంటుంది. యూ విల్ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఐఎమ్ ఆస్కింగ్ ఇన్ యువర్ లైఫ్, గాడ్ ఈస్ టీచింగ్ యూ గ్రాటిట్యూడ్. ఆర్ యూ గ్రేట్ఫుల్? వాట్ ఆర్ యూ గ్రేట్ఫుల్ ఇన్ యువర్ లైఫ్? నువ్వు తినే ఆహారము, నువ్వు ధరించే వస్త్రము, నువ్వు చేసే పని, నీ కలిగింది ఏదైనా కూడా కృతజ్ఞత ఉందా? బికాస్ చిన్నవే అనేక సార్లు గర్వంతో నేను సంపాదించుకున్నా, నేను కొనుక్కున్నా, నాది వెర్రవీగుతామండి. కానీ వాక్యాలను గమనిస్తాం, మనం చూడగలుగుతాం, గాడ్ టెస్ట్ టెస్ట్ టెస్ట్. ఆ టెస్ట్లో నిలబడాలి. యోబు చెప్పిన మాట, యెహోవా ఇచ్చెను తీసుకోనని చెప్తా ఈజీ, ఇచ్చానని గ్రహిస్తాం కష్టం. ఎందుకంటే చాలామంది నాది దేవుడు తీసుకున్నాడు, నీదేంటి? నాది దేవుడు తీసుకున్నాడు, నాకు అన్యాయం చేశాడు, నీదా? ఇన్ ఫస్ట్ ప్లేస్ నీదా? అది ఇట్ ఇస్ నాట్ యోర్స్. హీ గేవ్ యూ ఎ కంపానియన్, ఎ చైల్డ్, ఎ బ్లెస్సింగ్, ఎనీథింగ్ ఇట్ కుడ్ బి. ఆయన తీసుకున్నాడు, ఆయన ఇష్టం. కానీ దేవుడు మాత్రం అన్యాయం చేయడండి. ఈ మాట నమ్మాలి. గాడ్ విల్ నెవర్ డిచ్ ఎనీబడి. మనం అంటాం కదా, నన్ను డిచ్ చేశాడు, నన్ను డిచ్ చేశాడు, నన్ను డిచ్ చేసింది. అన్యాయం చేయడు దేవుడు. ఆయన ఒకటి తీసుకుంటే, నేను వాక్యంలో గ్రహించింది ఒకటే, దేవుడు ఒకటి తీసుకుంటే దాన్ని తీసి, దాన్ని రీమేక్ చేసి, దాన్ని బ్లెస్ చేసి నీకు ఇంకో వర్షన్లు ఇస్తాడు. హీ విల్ ఆల్వేస్ మల్టిప్లై ఇట్ అండ్ గివ్ ఇట్ యు. కానీ ఆ వెయిటింగ్ ప్రాసెస్ మాత్రం నువ్వు వెయిట్ చేయకపోతే వేస్ట్. జీవితంలో అనేక సార్లు దేవుడు మనల్ని పరీక్షిస్తూ అనేక రీతిలుగా మనల్ని తీసుకెళ్తాడు.
కానీ తిరిగి చూసినప్పుడు మనం చెప్పగలుగుతాం ఒక మాట ఏంటంటే, శ్రమ నొందుటం నాకు తెలుసా మాట, ఇట్ వాజ్ గుడ్ దట్ ఐ వాజ్ అఫ్లిక్టెడ్. శ్రమ పొందటం నాకు మేలైంది. ఈరోజు మీరు శ్రమల్లో ఉన్నారంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు నమ్మండి. గాడ్ ఈస్ వర్కింగ్ ఆన్ యూ. కానీ నీవు దేవుని ముందు యథార్థంగా ఉన్నావో చూసుకోండి. నీవు దేవుని వాక్యం తగినట్టుగా బ్రతుకుతున్నారో పరీక్షించుకోండి. దేవునికి నీకు ఏక మనసు కలిగి ఉందా? Are you in peace with God? Are you in oneness with God? Can you really say thank you? దేవా, నా జీవితంలో నువ్వు ఇచ్చిన ప్రతి దానికి వందనాలు, నా జీవితంలో నువ్వు చేసిన ప్రతి కార్యానికి వందనాలు. ఇస్ దర్ ఎనీబడి గ్రేట్ఫుల్ హియర్? జీవితంలో నిజంగా కృతజ్ఞత ఉందంటే ఎక్కడ నిలబడండి, మీ కాళ్ళ మీద నిలబడండి. కృతజ్ఞత ఉన్నవారు మాత్రమే దయచేసి ఐ హ్యావ్ గ్రాటిట్యూడ్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు గాడ్. ఐ డోంట్ కేర్ ఇతరులకి ఇట్ మేక్స్ సెన్స్ ఆర్ నాట్. కానీ నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు. కుష్ఠరోగంట తిరిగి వచ్చి బిగ్గరగా కేకలు వేస్తూ, బిగ్గరగా దేవుని స్తుతిస్తూ, ఆయన మహిమపరుస్తూ, ఆయన ముందు సాగిలపడి ఆయన ఆరాధించాడంట. ఈరోజు నీ జీవితంలో ఏదో పోరాటం ఉందేమో, ఏదో కలవరం ఉందేమో, ఏదో అవసరత ఉందేమో, ఏదో నష్టం జరిగిందేమో. యోబు తన కలిగినంతా పోగొట్టుకున్న తర్వాత కూడా దేవుని ముందు వెళ్ళి సాగిలపడి దేవుని ఆరాధిస్తున్నాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాడని దేవుని మహిమపరుస్తున్నాడు. ఈరోజు మీ జీవితంలో పోరాటంలో ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించండి. జస్ట్ టెల్ హిమ్ థ్యాంక్ యూ లార్డ్. నా జీవితంలో నువ్వు చేయగలిగిన ప్రతి కార్యాన్ని బట్టి వందనాలు, చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి వందనాలు, నువ్వు ఇస్తున్న ప్రతి జయాన్ని బట్టి వందనాలు. దేవుడు తన చిత్తాన్ని జరిగించే దేవుడు అండి, తన వాగ్దానాలను నెరవేర్చే దేవుడు అండి. ఈరోజు ఎంతో మందికి సులభంగా దేవుడు ఇచ్చిన దీవెనలు వారు గ్రహించలేకపోవచ్చు. అందుకనేమో ఒక వ్యక్తి ఏమి లేని స్థితిలో నుండి పైకి పడినప్పుడు కృతజ్ఞతతో దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుడు ఇంకా ఇచ్చేస్తున్నాడు. గ్రాటిట్యూడ్ ఇస్ ద కీ. దేవుడు చేసిన కార్యాలకి కృతజ్ఞత కలిగి ఉన్నారా? ఇంతవరకు ఇచ్చిన జయాన్ని బట్టి కృతజ్ఞత ఉన్నారా? ఇప్పుడు ఏదో నష్టం కనబడుతుందేమో కానీ ఇంతవరకు కార్యం జరిగించలేదా? తిరిగి చూడండి ఒకసారి. మీ జీవితంలో తిరిగి చూడండి. మీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలను తిరిగి చూడండి. మీ జీవితంలో దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి ఆయన ఒక్కసారి ఆయన స్తుతులు చెల్లించండి. దేవుని హస్తం మీ తోడుందా? మీ బాధ నొప్పిలో కొన్నిసార్లు దేవుడు కనబడకపోవచ్చు. యోబు చెప్పిన రీతిగా నేను ముందుకెళ్తాను, నువ్వు అక్కడ ఉన్నావు కానీ నాకు కనబడతలేదు. నేను వెనక్కి వస్తాను, నేను అక్కడ నువ్వు ఉన్నావు కానీ నాకు కనబడతలేదు. నా ఎడం పక్కన నువ్వు ఏదో పని చేస్తా ఉన్నావు, నాకు కనబడతలేదు, నేను గ్రహించలేకపోతున్నాను. నా కుడి పక్కన నువ్వు ఉన్నావయ్యా కానీ నిన్ను చూడలేకపోతున్నానయ్యా. అయినా యోబు నమ్మాడు, ఇదిగో నాకు ఈ పరిస్థితుల్లో కూడా నేను దేవుని నమ్ముతున్నాను, నా మార్గంలో దేవుడు ఎరిగి ఉన్నాడు. ఈవెన్ దో హీ టెస్ట్ మీ, నేను బయటకు వచ్చేటప్పుడు మేలైన బంగారం వస్తా, ఘనమైన వ్యక్తికి వస్తా, విలువ కలిగిన వ్యక్తిగా వస్తా, నా జీవితం ఒక ఆశీర్వాదకరంగా వస్తా. దేవుని చెప్పండి, దేవా నా జీవితంలో నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి వందనాలయ్యా. నా జీవితంలో నీ తోడుని బట్టి వందనాలయ్యా. నీ దీవెని బట్టి వందనాలయ్యా. నువ్వు ఇస్తున్న సహాయాన్ని బట్టి వందనాలయ్యా. యేసయ్యా వందనాలు. యేసయ్యా స్వరమెత్తి చెప్పండి, యేసయ్యా వందనాలు, 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 వందనాలు. దేవా నీకు వందనాలు, నీకు వందనాలయ్యా. నువ్వు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి వందనాలయ్యా. థ్యాంక్ యూ. ఇంతవరకు చేసిన ప్రతి మేలుని బట్టి వందనాలు. ఇంతవరకు నన్ను సజీవులకు ఉంచే వందనాలు. నా స్వార్థం కాదు, నేను అనుకుంది కాదు, నేను ఆశపడింది కాదు తండ్రి, నీ చిత్తమే జరగాలి ప్రభా. ఇదిగో నా దగ్గర మిగిలింది నీ చేతులకు అప్పచెప్తున్నాను, నా దగ్గర ఉన్నది నీ చేతులకు అప్పచెప్తున్నాను, నా జీవితాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నాను. మలచయ్యా, మేలుగా మార్చు ప్రభా, నీ చిత్తం జరిగించు ప్రభా, నీ ఘనమైన తలంపులు నెరవేర్చయ్యా, నీ వాగ్దానాలు నెరవేర్చు ప్రభా. దేవా నీ బిడ్డలను అపవాది బంధించి పెట్టి ఉంచడానికి వీల్లేదు ప్రభా. మాకు కావాల్సిన ప్రార్థన శక్తిని దయచేయి దేవా. మమ్మల్ని ఆరాధికులుగా చేయి ప్రభా, యథార్థ పరులుగా నిన్ను సేవించే వారిగా చేయి ప్రభా. మా సిలువ ఎత్తుకుని నిన్ను వెంబడించే జీవితం దయచే ప్రభా. ఏ పరిస్థితి అయినా నిన్ను విడవకనా నిన్ను సేవించి నిన్ను వెంబడించే జీవితం మాకు దయచేయ్యా. నీ బిడ్డ జీవితంలో చూడు, ఇక్కడ ఎవరిని అప్రెషన్ స్పిరిట్ అనేది ఏళ్తానికి వీల్లేదయ్యా. బంధించబడిన వారికి విడుదలనిస్తాను యేసు ప్రభా, నీ లోకంలోకి వచ్చావయ్యా. నీ నామములో మాకు జయం ఇచ్చావు, నీ రక్తంలో మాకు జయాన్ని ఇచ్చావు.
ఇక్కడ ఏ ఒక్కరిని మనసులో కానీ శరీరంలో కానీ అపవాది బంధించి పెడతానికి వీలు లేదని ప్రకటిస్తున్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరికి కావాల్సిన విడుదల, జయము, నెమ్మది యేసు నామములో అనుగ్రహించబడును గాక ప్రకటిస్తున్నాను. దేవా, ఏ శాపము మమ్మల్ని వెంటాడతానికి వీల్లేదయ్యా. ప్రతిదీ నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నామయ్యా. మా దోషంలో ఒప్పుకుంటున్నాం, మా పితరుల దోషంలో ఒప్పుకుంటున్నాం. క్రీస్తు రక్తంలో కడగబడిన మేము నూతన సొత్తుగా, నూతన సృష్టిగా ప్రకటిస్తున్నామయ్యా. నీ సొత్తుమయ్యా. దేవా, గతానికి మా మీద అధికారం లేదని ప్రకటిస్తున్నాం. దేవా, ఇక్కడ కుటుంబాలు కట్టబడాలయ్యా. కుటుంబాలు విడిపిన పరిస్థితులు ఇక్కడ నీ ఆలయంలోకి వచ్చిన వారైతే చూడు ప్రభువా, నీ ప్రేమతో నింపు ప్రభువా, నీ ఆత్మ కార్యములు జరిగించు ప్రభువా. దేవా, నువ్వు విరగొట్టే సమయంలో ఓర్చుకునే జీవితము, మౌనంగా నిన్ను సేవించే జీవితము దయచే ప్రభువా. సనుగుడు మాలో ఉండనవద్దు, గొనుగుడు మాలో ఉండనవద్దు, సంశయం మాలో ఉండనవద్దు. Lord, we will never question your sovereignty, Lord. We might be important, but you are omnipotent, Lord. నువ్వు విత్తనము ఇవ్వగలిగిన దేవుడివి, నువ్వు కార్యము జరిగించగలిగిన దేవుడివి. జీవితంలో ఫలము లేని, జీవితంలో జయము లేని, జీవితంలో ముందుకెళ్ళలేని పరిస్థితులు ఉన్నవారు ఇక్కడ ఉంటాయి. దేవా, ఇదిగోనే ఈరోజు నీ వాక్యము వింటూ ఎవరైతే విశ్వాసంతో నీ చేతుల్లో సమర్పించుకుని నీవు కార్యము జరిగించని నిన్ను అడుగుతున్నారు, అటువంటి జీవితంలో ఇదిగోనయ్యా నీ హస్తము ద్వారంగా నూతన కార్యములు జరుగునుగా కానీ ప్రకటిస్తున్నానయ్యా. గర్భఫలము లేని వారి కూడా ఉంటే మూయబడిన గర్భములు నజరేయుడైన యేసు నామములో తెరవబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. దీవెన, ఫలము, ఆశీర్వాదం, మేలు, సమృద్ధి కుటుంబాలు కట్టబడును గాక. బిడ్డలను జ్ఞానంతో నింపబడును గాక. ప్రతి పనిలో జయం అనుగ్రహించబడును గాక. ప్రతి విషయంలో దేవుని తోడు సహాయము మనకు అనుగ్రహించబడును గాక. ప్రతి ఒక్కరి జీవితంలో షలోమ్ అని పలికిస్తున్నాను. యేసు నామములో సమాధానము కలుగును గాక. దేవా, నీ సమాధానంతో మమ్మల్ని నింపయ్యా. కలవరపరిచే ఆత్మలు, క్రియలు, వ్యక్తులు, పనులు, కార్యాల నుండి మమ్మల్ని తప్పించు ప్రభువా. సమాధానకర్త అయిన దేవా, మమ్మల్ని ఏలు ప్రభువా. ఇమ్మానుయేలు మా తోడుండి మమ్మల్ని నడిపించే ప్రభువా. మమ్మల్ని బలపరిచి నడిపించే ప్రభువా. నీ శక్తి, ధైర్యంతో మమ్మల్ని నింపు ప్రభువా. ప్రతి విషయంలో మేలైన నీ ఘనమైన కార్యములు జరిగించి పండి నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి విడుచున్నాను తండ్రి. ఆమేన్. దైవం నీవయ్యా.